సో మధుయాష్ గౌడ్ గారు ఎట్లా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉంటే వంచ చూస్తూ ఉంటే అంగరంగ వైభవం కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు ఈ అవతరణ దినోత్సవం గురించి? గత 10 సంవత్సరాల నుంచి ఒక కుటుంబమే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే ఏ బిడ్డలైతే ప్రాణ త్యాగాలు చేసినారో తెలంగాణ రావాలని చెప్పి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకై వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడం కొరకు బాధ్యత గల పార్టీ అధ్యక్షురాలిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాకముందు 2013లో కేసీఆర్కు నినాదం ఏముండే 15-100 టార్గెట్ అన్నాడు. అంటే తెలంగాణ రావాలని లేకుండే మస్తుగా మందు కొట్టి ఈ తెలంగాణ వస్తేంది రాకపోతే పీకుడు. నేను అనుకున్న తెలంగాణ వచ్చేసింది. ఏ ఊళ్ళకి వెళ్ళైతే మమ్మల్ని తరిమి కొట్టిర్రో 69 తర్వాత మా కులాన్ని తరిమి కొట్టిర్రో వర్గాలే గద్దరు విమర్కలు లాంటి వాళ్ళు భుజాలపైన మోసుకొని తీసుకుపోతున్నారు. తెలంగాణ ఎందుకు అన్నాను మాట్లాడినాడు. 60 ఏళ్ళ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారం చేజిక్కించుకోవడానికి వచ్చిన చంద్రశేఖరరావు 10 సంవత్సరాల నుంచి విధ్వంసం చేయడమే కాకుండా దోచుకోవడం జరిగింది. తెలంగాణ ఇక్కడ దోచుకుని చాలక ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఆదేశాలతోనే అవినీతి జరిగింది. అక్కడ ఆయన తెలవకుండా జరగలేదు. అందుకే ప్రజలు మొదటిసారి స్వేచ్ఛ ఫీల్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అభివృద్ధి కొరకు ఉద్యోగాల కొరకే కాదు, నల్లనీళ్ళకో సన్న బియ్యానికో బర్లు దొర్ల గొర్రెలకో కాదు, ప్రజాస్వామికంగా స్వేచ్ఛ కోరుకునే ఈ ప్రాంతం, ప్రపంచానికే సాయుధ రైతాంగం పోరాటం నేర్పించిన ఈ ప్రాంతం ఎప్పుడు కూడా స్వేచ్ఛ కోరుకుంది. భూమి హక్కుల కొరకే పోరాటాలు జరిగినది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక భూములను లాక్కున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన లక్షలాది ఎకరాలను కూడా అసైన్డ్ భూముల కింద, పోడు భూముల కింద లాక్కుంది చంద్రశేఖరరావు. నిన్న మొన్న మీరు చూశారు, దేవాలయాల భూములను వదిలిపెట్టలే. 4 లక్షల కోట్ల వరకు దోచుకోరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్మూరోడు అక్కడ దోచుకుని ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇరుక్కున్నది మీరు వార్తలు చూస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎంత రాకముందు వచ్చినాక ఎంత పెరిగింది. ఆ పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పిన వ్యక్తికి లీగల్గానే 1400 కోట్ల రూపాయల అకౌంట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. ప్రతి 33 జిల్లా కేంద్రాలలో 100 కోట్లు విలువ చేసే పొలాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, వాళ్ళ ఆఫీసులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఇవన్నీ మీరు గమనిస్తే ఈ 10 సంవత్సరాల విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఇచ్చిన హామీలను నమ్మి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం, ఈ ఉత్సవాలు కూడా ప్రజల మధ్యన జరగాలి, ప్రజల కొరకే జరగాలి, ప్రజల అభివృద్ధి కొరకే జరగాలి. ఈ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కూడా ఏ సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిందో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా న్యాయం చేకూర్చాలి, ప్రభుత్వంలో బాధ్యత కలిగించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాడు. అందుకే ఈ దశాబ్ద ఉత్సవాలను కూడా ప్రజల మధ్యన జరుపుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటా ఉన్నది, చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. సో మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటున్నారు. ఆ లేఖ మీరు కూడా చూస్తుంటారు, ఏమనిపిస్తుంది కేసీఆర్ గారు రాసిన ఆ లేఖలో వ్యాఖ్యలు చూస్తుంటారు? దయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉన్నది. ఒక రాక్షసుడు శ్రీకాంతాచారి ఆత్మావతి ఎల్బీనగర్ చెరొస్త చేయకముందు అదే రోజు ఉదయం హరీష్ రావు పెట్రోల్ పోసుకొని నటించినాడు. అగ్గిపుల్ల దొరకలేదని చెప్పి ఏడ్చినట్టు నటించినాడు. అది చూసి ఉద్వేగానికి గురై శ్రీకాంతాచారి ప్రాణం పెట్రోల్ పోసుకోవడం కాకుండా తగలబెట్టుకున్నాడు. ఆయన తల్లికి కనీసం ఒక నామినేటెడ్ పదవి అని దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వీడా మాట్లాడేది? ఈ పార్టీ వాళ్ళ మాట్లాడేది? అదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు డిసెంబర్ 9, 2009 రోజున నేను కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా అప్పటికి 27 మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. 10 డిసెంబర్ 2009 అసెంబ్లీ ముట్టడం చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంతా. అది గిట్ట జరిగితే అప్పుడున్న హోంశాఖ మంత్రి చిదంబరం గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే జరిగితే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయని చెప్పినాడు. రాత్రి పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ పెట్టించి ఆదేశించింది సోనియా గాంధీ గారు. మన్మోహన్ సింగ్ నాయకత్వాన పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ జరిగి ఆ రోజు ప్రకటన తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పింది రాజకీయ లబ్ధి కొరకు కాదు, బిడ్డల ప్రాణ త్యాగాలు పోవద్దనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నది. ప్రాణాలు కాపాడింది, తల్లిగా చెల్లించి మాట్లాడింది, కన్నీళ్లు పెట్టుకుంది సోనియా గాంధీ గారు. కానీ బిడ్డల ప్రాణ త్యాగాలు చూసి కూడా వాళ్ళ శవాల పైన బిర్యానీలు తిన్నది చంద్రశేఖరరావు. వీళ్ళ మాట్లాడేది క్షమాపణ చెప్పని అడగడానికి మీకు ఎక్కడ ఏ హక్కు ఉన్నది? ఎవడిచ్చినాడు? తెలంగాణ ఏర్పాటు జరిగినాక నీ ఆస్తులు ఎంత? ప్రత్యేక విమానాలు తిరుక్కుంటూ నీ ఫామ్ హౌజులు ఎంత పెరిగినాయి? నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు పైన 34,000 కోట్లతోటి అంబేద్కర్ ప్రాణహిత చెవెల ప్రాజెక్టు పైన 10 లక్షల ఎకరాల కొరకు రూపొందించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. నువ్వు చేసింది ఏంటి? ఎన్ని అదనంగా ఎకరాలకు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగాలు కల్పించినావు? అసెంబ్లీ సాక్షాత్గా మాట్లాడింది ఎవడు?
తెలంగాణ రాక ముందు కానీ వచ్చినాక కానీ బిడ్డల ప్రాణ త్యాగాలకు కారణమైంది చంద్రశేఖరరావు. మొదటి ముద్దాయి A1 చంద్రశేఖరరావు, A2 A3 అంటే కూడా మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ, వాడి బామ్మార్దులు వీళ్ళే తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. మధ్యేష్ గారు, శంకరమ్మ గారు మీ పార్టీలో చేరారు, మీరేమైనా ఆమెకు గౌరవం ఇచ్చే అవకాశం ఉందా నామినేటెడ్ పోస్ట్, లేకపోతే ఇతర ఏదైనా? తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉట్టి హామీలు ఇవ్వదు. ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉండదు, వారిని కలిసడం జరిగింది. మేము కూడా ప్రతిపాదించడం కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని సమగ్రంగా గౌరవించాలి. పార్టీలు తీసుకొచ్చుకున్నందుకు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా వారిని గౌరవించుకొని నామినేట్ పదవిగా ఎదిగాలనేది ముఖ్యమంత్రి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.